ప్రైమ్ అప్డేట్స్ చూద్దాం. బీజేపీ కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ విధానాల రూపకల్పనపై సీరియస్ గానే దృష్టి పెట్టారు. రేపు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్ కు పిలిపించి ఆయనతో లంచ్ మీటింగ్ కు ప్లాన్ చేశారు కేసీఆర్. జాతీయ పార్టీ రూపకల్పన, బీజేపీ ప్రభుత్వ విధానాల అంశం మీదే వీరిద్దరూ చర్చించబోతున్నారని గులాబీ నేతలు అంటున్నారు. కుమారస్వామితో కలిసే జాతీయ పార్టీ మీద కీలక ప్రకటన చేస్తారని ప్రగతి భవన్ లో ప్రచారం జరుగుతోంది. దసరా పండుగ నాడు కేసీఆర్ తన జాతీయ పార్టీ పేరును ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. భారత్ అని కలిసి వచ్చేలా పార్టీ పేరును ఇప్పటికే ప్రతిపాదించారు అన్న చర్చల నడుమ భారత రాష్ట్రీయ సమితిగా నామకరణం చేయడం ఖాయమని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా జాతీయ పార్టీపైనే దృష్టి పెట్టేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. అక్రమ సంపాదనతో అకారణంగా మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని, డిండి ప్రాజెక్టుకు 5,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. పోడు భూముల పట్టాలను రద్దు చేసిన టీఆర్ఎస్ పార్టీని ఉరితీయాలని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో మునుగోడు ఉప ఎన్నికపై సమీక్ష జరిపిన నేతలు నియోజకవర్గానికి మండలాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. నిజంగానే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి డిండి ప్రాజెక్టుకు ఒక 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఉరేసినా తప్పులేదు, వాళ్ళని ఉరి తీసినా కూడా తప్పులేదు. ఎందుకంటే అరాచకం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన 10,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ధరణిలో రద్దు చేసి అక్కడ ఉండే గిరిజనులను మోసం చేసిండ్రు. అక్కడ నిరుద్యోగ యువత చనిపోతుంటే పట్టించుకున్న పాపాన పోలే. గత పాలకులు సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను తెలియకుండా మరుగున వేశారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలపై కేసులు పెట్టారే కానీ హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను ఏ ప్రభుత్వం నిర్వహించలేదు అన్నారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకుని వారి కుటుంబాలను కలిసి సన్మానం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గోచమాల్లో స్వాతంత్ర సమరయోధులు వందే మాతరం రామచంద్రరావు కుటుంబ సభ్యులను కలిసి సన్మానం చేశారు. 70 సంవత్సరాల తర్వాత ఈ 74 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం కూడా నిర్వహించలేదు. ఇంత దుర్మార్గము, ఇంత అన్యాయము, ఇంత నిర్లక్ష్యము, ఇంత వివక్షత ఇక్కడి ప్రజల పట్ల జరిగింది. అనేక మంది త్యాగమూర్తులు బలిదానాలు చేస్తే వచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్రము, ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు ఏ రోజు కూడా నిర్వహించలేదు. మళ్ళీ సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత ఈనాటి హోంమంత్రి మొదటిసారిగా అధికారపూర్వకంగా భారత ప్రభుత్వం తరఫున ఇదే హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్స్లో 3 రంగుల జెండా ఎగరవేయబోతా ఉన్నాడు. ఇది ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. రైతులను కొట్టు, కార్పొరేటర్లకు పెట్టు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. కేంద్రం అవగాహన రాహిత్యంతో నిర్ణయాలు తీసుకుంటుందని, వీటి ద్వారా రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. వ్యవసాయ రంగంపై కేంద్రం దిశ లేకుండా పనిచేస్తోందని, బియ్యం ఎగుమతులపై ఎందుకు నిషేధం విధించారని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే నిషేధం ఎత్తివేసి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్. ప్రభుత్వం ఒక అసంబద్ధమైనటువంటి అంటే ఒక అవగాహన రహిత్యంతో ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ ఏంటి మీ నిర్ణయాల వల్ల ఎవరు నష్టపోయింది? రైతులు కదా నష్టపోయింది. అంటే మీరు రైతులను కొట్టు, కార్పొరేట్లకు పెట్టు అన్నట్టుగా మీ పద్ధతి ఉన్నది. ఇది ఎక్కడి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం. ఒక ఏడాది లోపలే వరి పంట వేయొద్దని చెప్తారు మీరే, వాటిని కొనమని చెప్తారు మీరే, నూకలు గుప్పుమంటది మీరే, బియ్యం తీసుకోమంటారు మీరే. ఇప్పుడేమంటున్నారు? బియ్యం ఎగుమతులను నిషేధిస్తాం, నూకలను నిషేధిస్తాం అని చెప్పి మళ్ళా మార్చుకున్నది మీరే. మీ పరిపాలన రైతులకు శాపంగా మారింది. మీ పరిపాలన, మీ అవగాహన రహిత్యం వల్ల ఇవాళ రైతులకు నష్టం జరుగుతా ఉన్నది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో.
మోడీ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అసంబద్ధ విధానాలతో దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడిందని విమర్శించారు. తెలంగాణలో అంచనాలకు మించి ధాన్యం పండినా కొనుగోలు చేయకుండా ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టింది అన్నారు. ఇప్పటికైనా దేశ ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ అనుసరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివాసీ బంజారాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో ఆదివాసీ బంజారా భవనాలను కేసీఆర్ ప్రారంభించనున్న సందర్భంగా ఆల్ ఇండియా బంజారా అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభోత్సవానికి లక్షలాదిగా బంజారాలు, ఆదివాసీలు తరలి రావాలని ఈ సందర్భంగా కవిత కోరారు. దేశంలో సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆమె అన్నారు. 84 కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించిన ఘనత కేసీఆర్దని, మరో 15 కులాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్క కులానికి సమున్నత గౌరవం కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చరిత్రలో ఈ రోజు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 3000కు పైగా గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని అన్నారు. సెప్టెంబర్ 15ను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు విమోచన దినోత్సవం అంటున్నారని మండిపడ్డారు. చరిత్రను చరిత్రగా తీసుకోకపోతే జాతికి ద్రోహం చేసిన వారవుతారని అన్నారు. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో గవర్నర్ తమిళిసైపై మండిపడ్డారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని ఆరోపించారు. వీళ్ళేమంటారు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారు, అది విలీనం కాదు, విమోచన. వాళ్ళు చెప్పేది ముస్లిం రాజులు, ముస్లింల పై నుంచి పోరాటం చేసి విమోచన జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని విమోచన చేశారు. విమోచన చేస్తే ఆ రాజుని ఎక్కడ పెట్టాలి, జైల్లో పెట్టాలి. గవర్నర్ ప్రయత్నం చేశాడు. మరి అది అండర్స్టాండింగ్ గా లేకపోతే విమోచన చేసినట్ల లొంగుబాటేమో ఆయన హోమ్ మినిస్టర్ కాబట్టి లొంగుబాటు జరిగింది. ఇవాళ గవర్నర్ గారు నీకేం పదమ్మా, గవర్నర్ గారు నీ పని చూసుకోరాదు, నీకెంత విమోచన విలీనమా, నీకు ఉద్యోగమా, అవన్నీ నీకెందుకు, నువ్వు ఎంత గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైందని, ఆ పదవిలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటామని మిజోరాం గవర్నర్ కమ్మపాటి హరిబాబు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని బీజేపీ రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి నివాసానికి చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. 1986 మిజో నేషనల్ ఫ్రంట్ జనజీవనంలోకి రావడం జరిగింది అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నంత వరకు నేను వ్యాఖ్య చేయను. రాజ్యాంగంలో లేకుండా తీసేస్తే అది తర్వాత వేరే విషయం. ఉండాలా వద్దనే దాని మీద ఆ చర్చ ఇవాళకి కాదు, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఆ చర్చ జరుగుతుంది. రాష్ట్రం కేంద్రం సంబంధాలు, సర్కారే కమిషను, లేకపోతే ఇంకోటి అట్లా అనేక రోజులుగా అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా లేదనే దాని మీద కూడా చర్చ ఉంది. బట్ ఇది అన్ని వర్గాల వారు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చర్చించి రాజ్యాంగంలో ఈ వ్యవస్థ ఉండాలని వద్దని నిర్ణయం చేసే వరకు రాజ్యాంగంలో గవర్నర్ వ్యవస్థ కూడా ఒక భాగమే. గవర్నర్ వ్యవస్థ రాజకీయాలకు అతీతమైంది. ఇది రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు పనిచేసే విధానం వేరు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ వ్యవస్థలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా రాజ్యాంగానికి అనుసరించే మనం వ్యవహరించాలి, ఆ విధంగానే మాట్లాడాలి. అందువల్ల నేను రాజకీయ విషయాల మీద కానీ రాజకీయ వ్యవస్థల మీద కానీ నేను వ్యాఖ్యానించాను. మొన్న లగ్జరీ కంటైనర్లపై రచ్చ, నిన్న కాస్ట్లీ టీషర్ట్ పై రగడ, ఇవాళ పాస్టర్ జార్జ్ పొన్నయ్యతో భేటీ వివాదం. ఇలా రోజుకో వివాదంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రచ్చరేపుతోంది. ఇవాళ ఉదయం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కేథలిక్ పాస్టర్ జార్జ్ పొన్నయ్యతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ అడిగిన ప్రశ్నే ఇప్పుడు బీజేపీకి అస్త్రంగా మారింది. యేసుక్రీస్తు భగవంతుని రూపమా, అది నిజమేనా అన్న రాహుల్ ప్రశ్నకు జార్జ్ పొన్నయ్య అంతే వివాదాస్పదమైన సమాధానం ఇచ్చారు. యేసుక్రీస్తు ఒక్కరే నిజమైన దేవుడని, అది మీ శక్తి లాంటిది కాదన్నారు. ఇంకేముంది, దీనిపై బీజేపీ ఒక రేంజ్ లో ఫైర్ అవుతోంది. శక్తి తరహాలో కాకుండా జీసస్ మాత్రమే భగవంతుడు అని పాస్టర్ చెప్పడం ఏమిటని నిలదీస్తోంది. ట్వీట్లు, కౌంటర్లతో కమల నేతలు రాహుల్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తున్నారు.
మరొకవైపు బీజేపీ విమర్శలకు హస్తం పార్టీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వచ్చాయి. తమకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ద్వేషం లేదని, దేశంలోని అందరి గురించి ఆలోచిస్తామని, అందరినీ కలుస్తామని కౌంటర్లు ఇస్తున్నారు. గోలీ మారో అంటూ విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ని కూడా తాము కలిశామని, అతడితో మాట్లాడామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యానిస్తే, వీడియోలో ఉన్నది ఒకటైతే దానికి వక్ర భాష్యాలు పూసి బీజేపీ ప్రచారం చేస్తుందని, అయినా బీజేపీ ఫేక్ ఫ్యాక్టరీలో ఇలాంటివి తయారు కావడంపై ఆశ్చర్యం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తిప్పికొట్టారు. Completely bogus video. What was said in the conversation has nothing to do with the text of the tweet. We have issued the full text of what was said. It is typical mischievous lies being spread by the BJP to damage the spirit of the Bharat Jodo Yatra. We are trying to unite people. We are trying to bring people together because India is being broken because of economic inequality. India is being broken because of social polarization, and India is being broken because of political centralization. So BJP divides, Congress unites. కోల్కతాలో ఈడీ అధికారుల సోదాల్లో కళ్లు బయర్లు కమ్మే ఘటన చోటు చేసుకుంది. మొబైల్ గేమింగ్ అప్లికేషన్ కు సంబంధించి కేసులో కోల్కతాలోని 6 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అమీర్ ఖాన్ ను గుర్తించారు. ఈ నగ్గెట్స్ పేరుతో అమీర్ ఖాన్ ఓ యాప్ తయారు చేశాడు. ఈ యాప్ ద్వారా ఎంతో మందిని మోసం చేశాడని ఈడీ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు నిందితుడి ఇంట్లో 7 కోట్ల నగదు దొరికినట్టు చెప్పారు. ఈ స్కామ్ లో ఇంకెవరి హస్తం ఉంది అన్నది విచారణ కొనసాగుతోందని, ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుందని తెలిపారు. ఈ యాప్ ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, చైనా లోన్ యాప్స్ తో దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరపాలని ఆదేశించింది. లోన్ యాప్స్ లో రుణాలు పొంది వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మరణంతో ఆమె పెద్ద కుమారుడు వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. 73 ఏళ్ల వయసులో చార్లెస్ ను రాజుగా ఖరారు చేయగా బ్రిటన్ రాజ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. చార్లెస్ సతీమణి క్వీన్ కాన్సర్ట్ కెమిల్లా కుమారుడు ప్రిన్స్ విలియం సహా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో రాజుగా చార్లెస్ పేరును అధికారికంగా ప్రకటించారు. చార్లెస్ ను రాజుగా ప్రకటించేందుకు సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో మొదట బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాత శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత తెలిపారు. తర్వాత అధికారికంగా ప్రకటన చేశారు. చార్లెస్ ను రాజుగా అధికారికంగా ప్రకటించిన పత్రంపై బ్రిటన్ ప్రధాని, కాంటర్బరీ ఆర్చ్ బిషప్, లార్డ్ ఛాన్సలర్, పలువురు సీనియర్లు సంతకాలు చేశారు. ఇకపై చార్లెస్ ను కింగ్ చార్లెస్ III పిలుస్తారు. 7 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలం పాటు బ్రిటన్ ను పాలించిన ఎలిజబెత్ II స్కాట్లాండ్ లోని తన వేసవి విడిది బల్మోరల్ క్యాసిల్లో గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సీఎం కేసీఆర్ కు ఉత్తర తెలంగాణపై ఉన్న ప్రేమ దక్షిణ తెలంగాణపై లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అటక ఎక్కించిన సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా ఈ నెల 14న 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. నీళ్ల మంత్రిగా పేరున్న నిరంజన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు షర్మిల. ప్రజాప్రస్థానం యాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంగా కొత్తకోట వద్ద వైఎస్ షర్మిల పైలన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి కోసం కొట్లాడుతున్నది మేము కదా, మరి సిగ్గుండాలి కదా ఈ దొంగ మంత్రికి, నిరంజన్ రెడ్డికి. ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత ముఖ్యమని తెలిసి కూడా నీళ్ల నిరంజన్ రెడ్డి అని సిగ్గు లేకుండా అనిపించుకుంటున్నాడు గాని కన్నీళ్లు తప్ప ఏం మిగిల్చాడు? ఈ కన్నీళ్ల నిరంజన్ రెడ్డిని ఏమనాలే? మోసగాడు కాదా? ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి అని రేపు మహబూబ్ నగర్ లో 14వ తేదీన 24 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నది రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సిగ్గు లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి. అసలు పరాయి స్త్రీని ఒక తల్లిగానో చెల్లిగానో చూడాలన్న ఇంగితం కూడా
ఇంగితం కూడా లేని సన్యాసి ఈ నిరంజన్ రెడ్డి. ఈ నిరంజన్ రెడ్డికి వీధి కుక్కకి ఏమీ తేడా లేదు. నిన్న ఇదే మాట మేము వనపర్తిలో అన్నామని మంత్రి గారికి కోపం వచ్చిందట. అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోపా కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తారని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు ₹1,00,000 అందించనుండగా కులాంతర వివాహాలు చేసుకుంటే ₹1,20,000 అందజేస్తామని ప్రకటనలో పేర్కొంది. బీసీలకు 50,000, బీసీ కులాంతర వివాహాలకు 75,000 చెల్లిస్తామన్నారు. అలాగే మైనారిటీలకు 1,00,000, వికలాంగుల వివాహాలకు ₹1,50,000, భవన నిర్మాణ కార్మికులకు 40,000 పెళ్లి కానుకగా అందజేస్తామన్నారు. ఈ పథకంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో 98.4% అమలు చేసినట్లవుతుందని జగన్ సర్కార్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సిపిఎస్ రద్దు కూడా ఒకటని, దాన్ని నెరవేర్చేలా సాయశక్తులా కృషి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాము అన్న బొత్స ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్ని వివరించామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అన్నారు. వచ్చే 2 నెలల్లోపు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని బొత్స స్పష్టం చేశారు. మేమేదో అదేదో బ్రహ్మాండంగా చేస్తే అన్నపిన్నంగా బ్రహ్మాండం ఉన్నదని చెప్పడానికి తయారుగా లేము. కానీ ఉన్నంతలోనూ మీ తాలూకు ఉద్దేశాన్ని, మీ ఆలోచనని, మీ పరిస్థితుల్ని, ప్రభుత్వ పరిస్థితుల్ని అన్నింటినీ, కులమాలను అన్నింటినీ బేరీజు వేసుకొని మరి మా ఆర్థిక శాఖ, మా ఆర్థిక మంత్రి గారు, అలాగే మా పెద్దలు అందరూ కలిసి కూర్చొని చర్చించి ముఖ్యమంత్రి గారు ఫైనల్గా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు చేసినప్పుడైతే అర్ధరాత్రి సుమారు 12 గంటలు 1 గంట సమయం కూడా అయింది. చంద్రబాబు, లోకేష్లపై కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, వర్లరామయ్య, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నేటం రఘురాం తదితరులు పోలీసులకు ఫిర్యాదు పత్రం అందజేశారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని ఈ సందర్భంగా దేవినేని ఉమ అన్నారు. గుడివాడ గూట్టె నాని కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం గోదావరి త్రివేణి సంగమంలో వరద నీరు చేరుతోంది. దీంతో క్రమక్రమంగా గోదావరి నీటి మట్టం రోజు రోజుకి పెరుగుతోంది. పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్లోకి వరద నీరు భారీగా చేరడం వల్ల బ్యారేజ్ నిండు కుండలా తలపిస్తుంది. నీటి మట్టం క్రమక్రమంగా పెరగడంతో అధికారులు 35 గేట్లనెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తి నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,85,630 క్యూసెక్లు. అటు అన్నారంలోని సరస్వతి బ్యారేజ్లోకి వరద తాకిడి పెరిగింది. బ్యారేజ్ 34 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 76,500 క్యూసెక్లు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టు 8 గేట్లను ఓపెన్ చేశారు. ఇన్ఫ్లో 58,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 58,000 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులకు వరద చేరుకుంది. ఎస్ఆర్ఎస్పీ నిండుకుండను తలపిస్తోంది. 8 గేట్లను ఓపెన్ చేయడంతో ప్రాజెక్టు దగ్గర జలకళ తొణికిసలాడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. కరీంనగర్, ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంలోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. దీంతో లోయర్ మానేరు డ్యాం నిండుకుండను తలపిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్తగా డ్యాం 8 గేట్లను ఎత్తి నీళ్లను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 18,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 28,000 క్యూసెక్లుగా ఉంది. ఎల్ఎండి 8 గేట్లను ఓపెన్ చేయడంతో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు సింగూరు జలాశయంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండడంతో 3 గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 29.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 29,256 క్యూసెక్లు కాగా 3 గేట్ల ద్వారా 34,831 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 22 క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3,90,188 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,90,158 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 588.20 అడుగులకు చేరుకుంది.
మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆలయ రాజగోపురం దగ్గర ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు నిర్వహించారు. సింగూరు డ్యాం నుంచి నీటిని వదలడంతో వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి వద్ద నలుగురు పెన్నా నది వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. ముగ్గురు బాలురు, మరొక గిరిజన వ్యక్తి నెడుముసిలి అనే గ్రామానికి వెళ్లే క్రమంలో నది మధ్యలోకి వెళ్లగానే ఒకసారిగా వరద వారిని చుట్టుముట్టింది. ప్రవాహం పెరిగిపోవడంతో ఆందోళన చెందిన నలుగురు కేకలు పెట్టారు. అది విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన విడవలూరు పోలీసులు, రెవెన్యూ అధికారులు మరబోట్లు పంపి వారిని కాపాడారు. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. గత 2 రోజులుగా సోమశిల జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద నీరు చేరుతోంది. దాదాపు 60,000 క్యూసెక్లకి పైగా నీరు పెన్నా నదికి చేరుతున్న విషయం తెలియని కొందరు అటుగా వెళ్లి ప్రమాదం బారిన పడుతున్నారు. పరీక్ష రాసేందుకు ఒక విద్యార్థిని నది దాటవలసిన పరిస్థితి ఏర్పడింది. పడవలు అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులే ఈత కొట్టించుకుంటూ ఆమెను తీసుకువెళ్లి ఘటన విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో చోటు చేసుకుంది. విజయనగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరివలస గ్రామానికి చెందిన తాటి కళావతి విశాఖలో పరీక్ష రాయాల్సిండగా పీకల్లోతు నీటిలో కుటుంబ సభ్యులు ఆమెను చంపావతి నదిని దాటించారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మరివలస, సిడుగంవలస, రాయివలస, పునుకువలస, సారాడవలసతో పాటు పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ గాజువాకలో కొలువుదీరిన భారీ గణనాథుడు వివాదంలో చిక్కుకున్నాడు. విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు విగ్రహం పడిపోతుందని అనుమానిస్తున్న పోలీసులు నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ మెంబర్లను ఆదేశించారు. అయితే ప్రస్తుతం విఘ్నేశ్వరుడి దర్శనాలు నిలిపివేసిన నిర్వాహకులు సోమవారం సాయంత్రం నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2వ అతిపెద్ద 55 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని కర్నూలులో ఏర్పాటు చేసిన నిర్వాహకులు ప్రతిష్ఠించిన చోటే ఇవాళ ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఫైర్ ఇంజన్తో నిమజ్జనాన్ని మొదలుపెట్టారు. తుంగభద్ర నదీ తీరాన ఏర్పాటు చేసిన మట్టి గణపతి నదీ తీరం వద్దే ఫైర్ సిబ్బంది సాయంతో నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎట్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.